టోటల్గా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇండివిజువల్గానే ఏ పార్టీతోటి పొత్తు లేకుండా కంటెస్ట్ చేసి మీరు ఇండివిజువల్గా గెలివే సత్తా ఉందా? నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 100% అధికారంలోకి రావడానికి అవకాశం ఉందన్న. మొన్న జరిగిన ఎన్నికలలోనే రావాలి. 1-6 నిర్ణయాల వల్ల ప్రజల ఆలోచన విధానం లోపల కొంత మార్పు వచ్చింది. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ మాత్రం మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము. కార్యకర్తలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎట్ ఎనీ కాస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దా దిశగానే ఇప్పుడు నిన్న వచ్చినటువంటి టీచర్స్ ఫలితాల లోపల టీచర్స్ కానీ, గ్రాడ్యుయేట్స్ ఫలితాలలో గ్రాడ్యుయేట్స్ ఆలోచన విధానం కానీ భారతీయ జనతా పార్టీ వైపే ఉంది అని చెప్పడానికి. అన్నం ఉడికిందా లేదంటే 2 మెతుకులు చాలన్నట్టు 4 జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలు, సుమారు 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దీంట్లో మీరు ప్రజలు ఎటువైపు వస్తున్నారు, విఘ్నులు ఎటువైపు ఉన్నారు, టీచర్లు ఎటువైపు ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టే రాబోయే ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయనేది తెలుస్తాం. కానీ మీ ఎల్పీ లీడర్ మాట్లాడింది 28 దాకా కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదు, సీఎం రేవంత్ రెడ్డి మార్పు అవుతుంది, ఆ పరిణామాలతోటి కొంత బీజేపీ అధికారంలోకి వస్తుందా అనేది కూడా చర్చ జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఎల్పీ లీడర్ గారు మాట్లాడిన మాటల్ని ఫాలో కాలేదన్న. వారు ఏం మాట్లాడినారు, ఏ సందర్భంలో మాట్లాడినారు, ఎవరైనా ప్రశ్న అడిగితే చెప్పినారా, వారే ఉద్దేశంతో చెప్పినారని తెలియదు. చిట్ చాట్లో మాట్లాడారు. వారు అదే చిట్ చాట్లో జర్నలిస్ట్ మిత్రులు ఏదో అడిగి ఉంటారు, వారేదో మాట్లాడి ఉంటుంటారు. మేబీ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూలగొట్టి అర్జెంటుగా రేపే అధికారంలోకి రావాలనే కోరికనైతే లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేక కూలిపోతుంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడదాం. కేటీఆర్ ఒక కామెంట్ చేశాడు, నరేంద్ర మోడీ ఎంత ఇది చేసినా అంటే తలకిందు తపస్సులు చేసిన తర్వాత రాహుల్ గాంధీ 100 జోడో యాత్రలు చేసిన కేసీఆర్ చేసిన అభివృద్ధి చేయలేరు అనేది ఒక కామెంట్ చేసింది. దీన్ని ఏదైనా సో అందుకనే ప్రజలు వాళ్ళకి ఫామ్ హౌస్కి పోయి రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. సో వాళ్ళ అభివృద్ధి ఏంది అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే ప్రజాస్వామ్యానికి తలమానికం, కొలమానం కూడా. ఆ కొలమానంలో ప్రజలు మిమ్మల్ని ఎక్కడుంచినారు? ఇంకా ఎందుకు మాట్లాడతారు మీరు? ఈ అహంకారపూరితమైనటువంటి మాటలే మీకు నష్టం చేసినాయి, మీ పార్టీకి నష్టం చేసినాయి. ఓడిపోయిన తర్వాత కూడా మీరు భూమి మీదకి రాకుండా ఇట్లే మాట్లాడితే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. బీజేపీ నాయకులు కేవలం మాటల వరకే పరిమితం, కేవలం హిందుత్వ ఎజెండాతోటే గెలుస్తున్నారు తప్పించి అభివృద్ధి వాళ్ళకి ఏమాత్రం పట్టింపు ఉండదు. ఇప్పటి వరకు తెలంగాణకు 0 అంటే వాళ్ళు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇదే ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఇప్పుడు అవగాహన తీసుకురావట్లేదా తెలంగాణకు బడ్జెట్ మీద అవగాహన లేకుండా కేవలం విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నటువంటి కొంతమంది మిత్రులు ఇదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మూసీ నదిని డెవలప్ చేయాలని ఒక ఆయన అనుకున్నాడు. సబర్మతిని పోయి చూసిరా? 20 ఏళ్ల కింద సబర్మతిని డెవలప్ చేసిరా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గుజరాత్ లోపల. సబర్మతిని కట్టేటువంటి పరిణామక్రమంలో అక్కడ ఉన్నటువంటి పేదలకు ఆయన ఏం చేసిరో చూసేసి మీరు అది చేయండి. మేము వద్దరం కదా. మీరు మా పార్టీ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఒకవేళ మేము రూపాయి ఇవ్వకపోతే వీళ్ళ మూర్ఖత్వం ఏంది సీనండి అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తా అన్న. ఈ జిల్లాకి ఇన్ని పైసలు అనేది బడ్జెట్లో రాయరన్న. తెలంగాణ బడ్జెటే తీసుకోండి. కరీంనగర్కి ఇన్ని కోట్లు, నిజామాబాద్కి ఇన్ని కోట్లు, మెదక్కి ఇన్ని కోట్లు, ఆదిలాబాద్కి ఇన్ని కోట్లు అని బడ్జెట్లో పెట్టరన్న. పథకాల వారీగా నిధులు కేటాయింపులు జరుగుతాయి. వీళ్ళు చేసే ఫూలిష్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గత టీఆర్ఎస్ అట్లే చేసింది, ఇప్పుడున్న వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. మేము తెలంగాణకి వెళ్ళి దేశానికి 1,00,000 కోట్లు ఇస్తున్నాం, మాకేం వస్తుంది అని అడుగుతున్నారు. సీనన్న నేను ఇదే మాటను ఇంకొక రకంగా చెప్పదలుచుకున్నాను. రేపు రంగారెడ్డి వాళ్ళు, సంగారెడ్డి వాళ్ళు, లేకపోతే మేడ్చల్ జిల్లా వాళ్ళు పైసలన్నీ మా 3 జిల్లాలకి వెళ్ళే వస్తున్నాయి, పైసలు సిరిసిలకు ఎందుకు పోతున్నాయి, గజ్వేల్కి ఎందుకు పోతున్నాయి, కొడంగల్కి ఎందుకు ఇవ్వాలని నిలదీస్తే మరి మీరు మీ తలకాయ పెట్టుకుంటారు. మీరు 38 జిల్లాకు 10 కోట్లని వంచిరా అన్న? పోయిన టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా అట్లా వంచిరా? జిల్లాకి ఇన్ని పైసలని వంచుతారా? బడ్జెట్ ఎట్లా రాస్తారన్న? అంటే ఆదిలాబాద్కి పైసలు ఇయ్యరా మీరు? మహబూబాబాద్కి ఇయ్యరా? ఇప్పుడు పాతోళ్ళు చేసిన తప్పునే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తుంది. పాతోళ్ళు సిద్దిపేటకి సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గజ్వేల్కి గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సిరిసిలకు వస్తే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇలా వచ్చిన కొడంగల్కి గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఆర్ షోయింగ్? అరే మీరు ముఖ్యమంత్రి 119 నియోజకవర్గాలకి, నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నా ఊరికి మెడికల్ కాలేజ్ రావాలి, నా ఊరికి నర్సింగ్ కాలేజ్ రావాలి, నా ఊరికి 7,000 కోట్లు రావాలి, నా ఊరికి 300 ఫీట్ల రోడ్లు రావాలి. ఇదేనా ఇక మీ భాగవతం అంతా? అట్లయితే మరి 119 నియోజకవర్గాలకి ఏడాదికి ఒకసారి ముఖ్యమంత్రిని మార్చాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. మీరు చేసిరా? ఏమన్నా నిధులు తీసుకొచ్చారా తెలంగాణ? ఏం తీసుకురందే. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన రోజు దేశంలో అందరికంటే తక్కువ నేషనల్ హైవేస్ కలిగి ఉండి కేవలం 2% నేషనల్ హైవేస్ తోటి దేశంలో అన్నిటికంటే తక్కువ నేషనల్ హైవేస్ ఉన్న తెలంగాణ ఇలా 4.5% తోటి దేశంలో అందరికంటే ఎక్కువ నేషనల్ హైవేస్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంగా ఎట్లా మారగలిగిందన్న? వాళ్ళు ఊకే మాట్లాడతారు. ఎయిమ్స్ మేము ఇవ్వలేదా అన్న? హార్టికల్చర్ యూనివర్సిటీ మేము ఇవ్వలేదా? ట్రైబల్ యూనివర్సిటీ మేము ఇవ్వలేదా? మాట్లాడితే బయ్యారం ఇవ్వలేదు అంటారు.
బయ్యారం కాంగ్రెస్ ఇలా మాట్లాడుతున్నారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు. వారిని అడుగుతున్నా నేను, మీరు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చదువుండ్రి. ఏం రాసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళే రాసిండ్రు కదా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే రాసిండ్రు కదా. ఫీజిబిలిటీ ఉంటే పెడతామన్నారు, అంటే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటే పెడతామన్నారు. పెట్టేదానికి అవకాశం ఉంటే కాంగ్రెసే రాస్తుండే కదా, మేము బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాము అని రాయాలి కదా. రాసిరా? Save a life. Download uBlood app. uBlood for the new blood.